హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫొటోస్ పెట్టాను అని చూస్తున్నారు కదా. ఈరోజు చెల్లిది నాది బర్త్డే అనమాట. మీకు అందరికీ తెలుసు కదా, చెల్లి నేను కవల పిల్లలమని. ఈరోజు మా బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది విషెస్ చేశారు మాకు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చెల్లి మా ఊరు ప్రెసిడెంట్ కుసుమ చంద్రకళ. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. ఈరోజు మన వీడియో ఏంటంటే మే ఫ్లవర్స్ కోసం. మే ఫ్లవర్స్ దుంపలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా పాతుకోవాలి, ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయో చెప్తాను ఇప్పుడు నేను. ఇవి చూసారా, మే ఫ్లవర్స్ దుంపలు అనమాట. ఈ దుంపల్ని ఈరోజు ఎలా పాతుకోవాలో చూపిస్తాను. ఈ మే ఫ్లవర్స్ దుంపలు ఏంటంటే మనకి ఉల్లిపాయల్లాగా ఉంటాయి. సేమ్ మన ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట. మే ఫ్లవర్స్ దుంపలు పాతుకోవడానికి నేను ఇప్పుడు మట్టిని తీసుకున్నాను. ఈ మట్టి చూడండి ఎంత పొడిపొళ్ళాడుతూ ఉంది కదా. కంపోస్టు, కోకోపిట్టు, మన ఇసుక, కొంచెం మట్టి, గేదె గెత్తం ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాను ఈ మట్టిని. చూసారు కదా ఎంత గుల్లగా ఉందో మట్టి అంతా. ఆ మట్టిలో ఇప్పుడు మనము ఈ మొక్కలు పాతుకుందాం. మనకి ఫ్లవర్స్ పెద్దవి రావాలంటే మట్టి కరెక్ట్గా ఉండాలి, అప్పుడే ఫ్లవర్స్ పెద్ద పెద్దవి వస్తాయి అన్నమాట. ఇది చూసారా కంపోస్ట్ అనమాట. నేను కిచెన్ వేస్ట్తో తయారు చేస్తాను కదా, ఆ కంపోస్టు. ఇసుక కూడా కలుపుతాను నేను. అన్నిటిల్లో ఇసుక కూడా కొంచెం కలుపుతూ ఉంటాను అనమాట. ఒక గుప్పుడు సరిపోతుంది. ఇలా కలిపేసుకుని మట్టిని బాగా గుల్ల చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఈ దుంపలను పాతుకోవాలి. ఇది లాస్ట్ ఇయర్ దుంపలు అనమాట. ఈ సంవత్సరం తీసేసి నేను ఇప్పుడు పాద్దామని తీసేసాను మొత్తం. ఎందుకంటే మట్టి అది గట్టిగా అయిపోయిందని దుంపలన్నీ సపరేట్ చేస్తాను. చూసారా ఎలా సేమ్ ఉల్లిపాయల్లా ఉన్నాయి కదా. ఇవి చూడడానికి ఉల్లిపాయల్లాగే ఉంటాయి. మన చాలా రకాల ఉల్లిపాయల్లాగే ఉంటాయి. మేలో లిల్లీలు వస్తాయి కదా, అవి కూడా సేమ్ ఉల్లిపాయల్లాగా ఉంటాయి అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద ఉల్లిపాయల్లా ఉంటాయి. మే ఫ్లవర్స్ అయితే కొంచెం చిన్నవి ఉంటాయి. ఇది చూడండి, ములక చెట్టు మన గార్డెన్లో అసలు మొదట్లోకి పడిపోయింది. చూడండి ఎంత బాధ అనిపించిందో. రాత్రి ఎందుకు పడిపోయింది ఇది. అసలు దాని మొదలైతే పుచ్చు పట్టినట్టుంది. మేము చూసుకోలేదు. చూసుకుని ఉంటే దానికి ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ ఇచ్చేవాళ్ళం. చాలా బాధ వేసింది, ములగ చెట్టు ఎందుకు పడిపోయిందో. అసలు మొత్తం మొదట్లోకే విరిగిపోయింది. కాసి పూసి చెట్టు ఎందుకు ఇలా పడిపోయిందో చాలా బాధ అనిపించింది అనమాట. ఈ మొదలు చూడండి పురుగు పట్టేస్తుంది అనమాట దీనికి. చూసారా ఇలా గమ్ములాగా ఫామ్ అయిపోయింది అంతా. చెట్టు మొదలంతా అలాగే అయిపోయింది చూడండి. 2-3 సార్లు గొంగళ పురుగులు పట్టాయి, కానీ ఇలాంటి పురుగులు ఎప్పుడూ చూడలేదు. మొత్తం చెట్టు అంతా దానికి సీడ పట్టినట్టు అయిపోయింది. ఓన్లీ మొదల్లోనే వచ్చింది, చెట్టు పైన అసలు ఎక్కడా కనిపించలేదు. ఈ మొదట్లోనే అదైనా పడిపోయిన తర్వాత తెలిసింది. చూడండి ఎలా ఉందో. పాపం సంవత్సరం చెట్టు ఎలా పడిపోయిందో చాలా బాధ అనిపించింది. చాలా కాయలు ఉన్నాయి చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి అసలు. చూడండి ఎంత కాయ ఉందో, లేత కాయలు, చిన్న చిన్న పీపుల్ అనమాట. చాలా బాధ అనిపించింది. 1 ఇయర్ చెట్టు ఇలా పడిపోయింది, ఇంత కాయ కాసి. మళ్ళీ ఇంత చెట్టు అవ్వాలంటే ఎంత టైం పడుతుంది కదా. ఇన్ని ములక్కాయలు కాయాలంటే మళ్ళీ సంవత్సరం, 1-2 సంవత్సరాలు పట్టేస్తుంది. చాలా బాధ అనిపించింది. చాలా అప్సెట్ అయిపోయాం ఆ ములక చెట్టు పడిపోవడం వల్ల నేనైతే. ఇప్పుడు మనం ఈ మే ఫ్లవర్స్ దుంపలు ఉన్నాయి కదా, వీటిని అన్నిటినీ పాతేసుకుందాము. మట్టి ఇలా గుల్లగా ఉంటే మనం పాతుకోవడానికి బాగుంటుంది అనమాట. చక్కగా ఇలా మట్టిని ఇలా చేసుకుంటే, మట్టి అంతా అలా లెవెల్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి పెట్టేసుకుందాము. చూడండి ఇలా అంటే చక్కగా మట్టి ఎంత లూజ్గా ఉంది. మనం ఎప్పుడు ఏ మొక్కకైనా మట్టిని ఇలా తయారు చేసుకుంటే మనకి మొక్క త్వరగా వస్తుంది, పువ్వులు కూడా పెద్దవి వస్తాయి అన్నమాట. ఈ మే ఫ్లవర్స్ ఏంటంటే మనము ఇప్పుడు పాతేసుకుంటే మనకి మేలోకి వర్షాకాలం వచ్చేటప్పటికి మంచి ఫ్లవర్స్ వస్తాయి. వర్షాలు పడిన వెంటనే ఇవి మంచి మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. మే ఫ్లవర్స్ ఎప్పుడైనా అంతే. మనం మే ఫ్లవర్ అంటాం కానీ జూన్లో స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడిన వెంటనే మే నెలాఖరుని వర్షాలు పడతాయి కదా, ఆ వర్షానికి మనకి మొగ్గలు వచ్చేస్తాయి. జూన్కి స్టార్ట్ అవుతాయి అన్నమాట పువ్వులు. చూడండి ఇలా ఒకటి మనకి 2-3 దుంపలు ఉంటే ఇలా విడదీసుకుని కూడా పెట్టేసుకోవచ్చు. ఇవి లాస్ట్ ఇయరే వేసాను నేను. ఇంకా మొత్తం మట్టి అంతా గట్టిగా అయిపోయిందని తీసేసి మళ్ళీ ఇంకో టబ్లో మార్చుకుంటున్నాను అనమాట. అప్పుడు బాగా వస్తాయి మనకి. మట్టి లూజ్గా ఉంటే ఫ్లవర్స్ పెద్ద వస్తాయి అన్నమాట.
మన బాస్కో చూడండి చక్కగా వచ్చి చూస్తాడు నేను ఏం చేస్తున్నానా అనేసి. ఇలా మనం దుంపలన్నీ పాతేసిన తర్వాత దానిపైన కొంచెం మట్టి వేసేసుకుందాం. ఇలా మట్టి వేసేసుకుంటే మనం కవర్ చేసేసుకుంటే కొంచెం పైకి కనిపించినా పర్వాలేదు, మట్టి మట్టుకు వేసుకోవాలి. అంత లోపలికి వెళ్ళక్కర్లేదు, పైన ఉంటే పైకి అలా కనిపించినా పర్వాలేదు అనమాట. ఈ విధంగా కొంచెం మట్టి వేసేసుకుందాం. మే ఫ్లవర్స్ అంత మంచి ఫ్లవర్ ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది నాకు. చాలా బాగా వస్తాయి అన్నమాట. అసలు ఆ ఫ్లవర్స్ పూతే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి రెడ్ కలర్లో చాలా అందంగా పూస్తాయి అన్నమాట. అసలు బాల్ లాగా ఉంటుంది. దాన్ని బాల్ ఫ్లవర్ అని కూడా ఉంటారు, ఫుట్బాల్ ఫ్లవర్ అంటారు అనమాట దాన్ని. చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ అయితే. అంత పెద్ద ఫ్లవరు అంత చిన్న దుంపగా రావడం అంటే చాలా గ్రేట్ కదా. చిన్న చిన్న లిల్లీలు వస్తాయి కానీ మే ఫ్లవర్స్ ఇంత పెద్ద రావడం చాలా గ్రేట్. ఇది కోకోపిట్ కూడా కొంచెం పైన వేసాను, కొంచెం మట్టి, కొంచెం ఇసుక, కోకోపిట్ ఇవన్నీ పైన వేసేసాను అనమాట. ఈ కోకోపిట్ వల్ల ఏంటంటే మనకి వేసవకాలం కదా, కొంచెం చెమ్మ ఎక్కువ పీల్చుకుంటుంది కోకోపిట్ వల్ల. మనం కోకోపిట్ మట్టిలో ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేను ఎప్పుడు ఎండబెట్టేసి ఉంచుకుంటాను, అన్నీ అలా రెడీగా ఉంచుకుంటాను అనమాట. మొక్కలన్నీ పాతుకోవడానికి అన్నీ పాతేసిన తర్వాత ఇలా మనం వాటర్ వేసేసుకోవాలి పైన. చూడండి ఇలా చక్కగా వాటర్ వేసేసుకుంటే మనకి బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. పాతిన వెంటనే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. చక్కగా ఇలా సెట్ అయిపోయి మనకి వర్షాలు వచ్చేటప్పటికి మంచి మొక్కలు వస్తాయి. ఆ మొక్కలో నుంచి డైరెక్ట్ మనకి మంచి మొగ్గు వచ్చేస్తుంది అనమాట. ఆకులు రాకుండా మొగ్గే స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం వాటర్ వేసేసుకున్న తర్వాత దాన్ని ట్యాప్ కట్టేసుకుని ఇప్పుడు ఏంటంటే దీనిపైన మనం ఏదైనా సరే మనం ఏ మొక్క విత్తనాలు వేసుకున్నా ఇలాంటి ఇవి కూడా సీడ్ కింద లెక్క కదా, మనకి దుంపలు పాతుకున్నాం కదా. అందుకని మనం పైన ఏంటంటే కవర్ చేసేసుకోవాలి. ఇది ఎండ తగలకుండా ఒక రోజంతా ఇలా ఉంచేస్తే త్వరగా మొలకలు వచ్చేస్తాయి మనకి. ఈ విధంగా ఇలా మన గార్డెన్లో సంచి ఉంది, అది వేసేసుకున్నాను. ఏదైనా పేపర్లు కానీ ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు, క్లాత్ కానీ. అలా వేసేసుకుని చక్కగా మనకి వర్షాలు వచ్చినప్పటికి మంచి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. నేను ప్రతి సంవత్సరం మే ఫ్లవర్స్ పెడతాను కదా. చూడండి వర్షాలు పడినప్పుడు జూన్ నెలలో ఇలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మే నెల ఎండింగ్ నుంచి జూన్ నెల అంతా వస్తాయి అన్నమాట. చక్కగా వర్షాలు ఎక్కువ పడితే ఒకేసారి వస్తాయి అన్నీని. చూడండి ఎంత బాగా వచ్చాయో. మా ఇంట్లో అయితే అన్నీ ఒకేసారి వస్తాయి. చంద్రకళ గార్డెనింగ్ చెల్లి పెంచుతుందన్నమాట ఈ మొక్కలు. ఇవైతే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఒక మడిలాగా వేసిందనమాట. కొన్ని వచ్చాయి, ఇంకా రాలేదు, ఇంకా సగం వస్తాయి ఇప్పుడు. అంటే లాస్ట్ ఇయర్ పువ్వులు అనమాట ఇవి. చాలా బాగున్నాయి కదా. అసలు ప్రతి సంవత్సరం నేను కూడా పెడుతుంటాను కదా ఈ ఫ్లవర్స్. మనకి జూన్లో స్టార్ట్ అవుతాయి ఫ్లవర్స్ రావడం. మే ఎండింగ్ కల్లా మనకి మొగ్గు వస్తుంది. జూన్ నెలంతా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. చాలా మన గార్డెన్లో బిళ్ళగన్నేరు చూడండి, మంచి పింక్ కలర్ మధ్యలో వైట్ వచ్చింది. ఎంత అందంగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ అయితే చాలా హెల్తీగా వచ్చింది. ఇదేమో గడ్డి గులాబీ, అది కూడా చాలా బాగుంది. ఇలా మొక్కలన్నీ పాతేసుకున్న తర్వాత ఊరికే అలా మన గార్డెన్లో వీడియో తీసాను అనమాట. మన బాస్కో గడు చూడండి గడ్డి ఎలా తినేస్తున్నాడు. దానికి కొంచెం అనీజీగా ఉంటే గడ్డి తింటూ ఉంటాడనమాట. చూడండి ఎలా తింటున్నాడో గడ్డి. గార్డెన్లోకి వచ్చినప్పుడు అలా వాడికి బాగాలేకపోతే గడ్డి తింటూ ఉంటాడు. ఇవి చూడండి గార్డెన్లో పిచ్చి పువ్వులు అనమాట. ఇవి పిచ్చి మొక్కలు వస్తాయి కదా, వాటికి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. వైలెట్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి గార్డెన్ అంతా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, డిసెంబర్ పువ్వుల్లాగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మే ఫ్లవర్స్ మే నెలలో రావాలంటే మనం చక్కగా ఈ విధంగా పాతుకుంటే పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.